మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కమిటీ సిఫార్సుల కంటే తక్కువగానే ప్రభుత్వం ధరలు పెంచనుంది. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో మందు, బీర్ల ధరలు పెరగనున్నాయని సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మద్యం ధరలను పెంచాలని ఇప్పటికే తయారీ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో గతంలో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మద్యం ధరలను పెంచాలని మద్యం తయారీ కంపెనీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధం ఎఫెక్ట్ సీసాల తయారీపైన పడటంతో వాటి ధరలు పెరిగాయి. ఇక మద్యం ధరలో సీసాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సీసాల తయారీ ఖర్చు 15% నుంచి 20% వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటికి అనుగుణంగా ధరలను పెంచాలని కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాయి. ఇక అన్ని మద్యం బ్రాండ్లపై కనీసం 10% నుంచి 15% వరకు ధరలు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపడుతోంది. దీంతో సాధారణ మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు కూడా పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెంచిన మద్యం ధరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్థిక ఆబ్కారీ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు మద్యం ధరల పెంపు, ఆదాయ వనరులకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ ఇప్పటికే సర్కార్కు కీలక ప్రతిపాదనలు అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం ధరలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఏకంగా 25% నుంచి 30% వరకు పెంచవచ్చని ఆ త్రిసభ్య కమిటీ సర్కార్కు సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి అంతా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని భావిస్తున్న ప్రభుత్వం 10 నుంచి 15 వరకు మాత్రమే ధరలను పెంచాలని అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తెలంగాణలోని 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లతో 47.6 డిగ్రీల, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు. ఈ వేసవి సీజన్ లోనే గరిష్ట ఉష్ణోగ్రత బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లతో 47.6 డిగ్రీలు నమోదైందని, 11 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రానున్న 4 రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. ఇవాళ రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా చూపించిందని పేర్కొన్నారు. రాబోయే 3 రోజులు క్రింది విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ వివరించారు.
మే 21 నాడు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, మార్కాపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రవారానికి వస్తే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ, నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్ ఖమ్మం గుమ్మంలో అధికార కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్ట్ వార్ హీటెక్కిస్తోందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుకా అనుచరుల వర్గం ఎవరు తగ్గకపోవడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్ ఖమ్మం గుమ్మంలో అధికార కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్డ్ వార్ హీటెక్కొస్తుందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుకా అనుచర వర్గం ఎవరూ తగ్గకపోవడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. ఇంతకు పదవులలో ఎక్కడ స్టార్ట్ అయింది? పీసీసీకి ఫిర్యాదు చేసే పరిస్థితులు ఎందుకు ఏర్పడినట్లు? ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకం అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఒకే నియోజకవర్గానికి 5 పోస్టులు ఎలా ఇస్తారంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఫుల్ ఫైర్ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి చెప్పులు మోసే వాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదనే తిరిగే పరిస్థితి లేదంటూ సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు ఆమె. అయితే ఎప్పటి నుంచో బట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరిగా అన్నట్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోసారి బట్టి విక్రమార్క అనుచరులపై రేణుకా చౌదరి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. బట్టి అనుచరులు కూడా రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని, అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే అంటున్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి చెప్పులు సంచులు మోసే వాళ్ళకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల విషయంలో భారీ ఊరటనిచ్చింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఏకంగా 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి లక్షద్వీప్, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించనుంది. నిన్నటి ద్రోణి ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం నుండి ప్రారంభమై తూర్పు మధ్యప్రదేశ్, విదర్భాల మీదుగా ఉత్తరప్రదేశ్ లోని మధ్య భాగాల మధ్య ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల
కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఇప్పుడు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తోంది. పల్లెపోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ముందుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయని చెప్తున్నారు అధికారులు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణలో ఎస్ఐఆర్ నడుస్తుండటంతో ఎన్నికలకు బ్రేక్ పడనుందా? పల్లెపోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ముందుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయని చెప్తున్నారు అధికారులు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణలో ఎస్ఐఆర్ నడుస్తుండటంతో ఎన్నికలకు బ్రేక్ పడనుందా? జూన్ లో ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఈసీ కసరత్తు చేపట్టిన నేపథ్యంలో వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేదెప్పుడు? టీజీఎఫ్జెడ్ 2026 స్టేట్ టాపర్ మల్లాది రిషిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా రిషికి ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చారు మెగాస్టార్. 1986 తర్వాత ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించారు విద్యార్థి రిషి. అద్భుతం కృషి చేశారు. రాష్ట్రాల్లో కలిపి కూడా ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలే ఫస్ట్ టైం చరిత్రలో ఈ అమ్మాయి ఫస్ట్ మార్క్. మీకు ఎలా ఉంది చెప్పండి. సార్ ఎప్పుడో సినిమా చూసి ఎగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చెప్పేసి నువ్వు బాగా చదువు అన్న, మళ్ళీ మనకి ఏప్రిల్ మే అటెంప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవడం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మన ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆడబిడ్డ ఏం చదివిస్తామని అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏం సంకోచం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నటికీ కాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఓటు వేయమని మొహం మీదనే చెప్తామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొక్కజొన్నే పరిస్థితి ఏంది? 2 నెలల కాంచి కొనుడు లేదు, అమ్ముడు లేదు. బత్తాలు కొనుక్కోచుడు మాయే, కాంటాలు పెట్టుడు మేమే, లారీకి ఎత్తుడు మేమే, పైసలు కిరాయిలు కూడా మాయే. అయినా కూడా పోవులేదు. ఆడ వెయిటింగ్ ఛార్జ్ అని మా మీదనే, వెయిటింగ్ ఛార్జ్ కూడా మా మీద. వెహికల్ తీసుకుపోయి కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెహికల్ ను పంపిస్తే 4 రోజులు ఉన్నా 4 రోజుల వెయిటింగ్ ఛార్జ్ కూడా మనది. అట్లా పోతే కదా ఈ 2 నెలల కాంచి పోవుడే లేదు. ఈ తంబులు పెట్టుడు, తంబుల కాడ కొట్టుకునుడు, తిట్టుకునుడు. వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దిగి చూస్తే కదా
వాళ్ళు పండిస్తున్నప్పుడు యూరియా ఎరువులు ఎక్కడిది మళ్ళా ఆన్లైన్ అట ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండ్రు ఒకరికి పట్టా అయింది పోని పట్టా కాలే వాడు పట్టా కానివాడు ఎక్కడ పోవాలి ఎవరిని అడగాలి పట్టా అయినోడు వానికే సరిపోతాండే ఎకరానికి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తే వానికే సరిపోతాండే వీడు కానోడు ఎటు పోవాలి ఏం చేయాలి అక్కడ ఆ ఇబ్బంది ఇక్కడ ఈ ఇబ్బంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. రాష్ట్రంలో మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కమిటీ సిఫార్సుల కంటే తక్కువగానే ప్రభుత్వం ధరలు పెంచనుంది. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో మందు బీర్ల ధరలు పెరగనున్నాయని సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఇప్పటికే సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మద్యం ధరలను పెంచాలని ఇప్పటికే తయారీ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో గతంలో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మద్యం ధరలను పెంచాలని మద్యం తయారీ కంపెనీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధం ఎఫెక్ట్ సీసాల తయారీపైన పడటంతో వాటి ధరలు పెరిగాయి. ఇక మద్యం ధరలో సీసాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సీసాల తయారీ ఖర్చు 15% నుంచి 20% వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటికి అనుగుణంగా ధరలను పెంచాలని కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాయి. ఇక అన్ని మద్యం బ్రాండ్లపై కనీసం 10% నుంచి 15% వరకు ధరలు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపడుతోంది. దీంతో సాధారణ మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు కూడా పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెంచిన మద్యం ధరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్థిక ఆబ్కారీ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు మద్యం ధరల పెంపు ఆదాయ వనరులకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ ఇప్పటికే సర్కార్కు కీలక ప్రతిపాదనలు అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం ధరలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఏకంగా 25% నుంచి 30% వరకు పెంచవచ్చని ఆ త్రిసభ్య కమిటీ సర్కార్కు సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి అంతా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని భావిస్తున్న ప్రభుత్వం 10 నుంచి 15 వరకు మాత్రమే ధరలను పెంచాలని అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తెలంగాణలోని 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లతో 47.6 డిగ్రీల, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎండ తీవ్రత ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు. ఈ వేసవి సీజన్ లోనే గరిష్ట ఉష్ణోగ్రత బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లతో 47.6 డిగ్రీలు నమోదైందని, 11 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రానున్న 4 రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. ఇవాళ రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్ల
కాకినాడలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్ లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా చూపించిందని పేర్కొన్నారు. రాబోయే 3 రోజులు క్రింది విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ వివరించారు. మే 21 నాడు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, మార్కాపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రవారానికి వస్తే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ, నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్ ఖమ్మం గుమ్మంలో అధికార కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్డ్ వార్ హీటెక్కిస్తోందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుకా అనుచరుల వర్గం ఎవరు తగ్గకపోవడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్ ఖమ్మం గుమ్మంలో అధికార కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. నామినేటెడ్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్డ్ వార్ హీటెక్కొస్తుందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుకా అనుచర వర్గం ఎవరూ తగ్గకపోవడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. ఇంతకు పదవులలో ఎక్కడ స్టార్ట్ అయింది? పీసీసీకి ఫిర్యాదు చేసే పరిస్థితులు ఎందుకు ఏర్పడినట్లు? ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకం అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఒకే నియోజకవర్గానికి 5 పోస్టులు ఎలా ఇస్తారంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఫుల్ ఫైర్ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి చెప్పులు మోసే వాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదనే తిరిగే పరిస్థితి లేదంటూ సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు ఆమె. అయితే ఎప్పటి నుంచో బట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరిగా అన్నట్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోసారి బట్టి విక్రమార్క అనుచరులపై రేణుకా చౌదరి చేసిన హాట్ కమెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. బట్టి అనుచరులు కూడా రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని, అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే అంటున్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి, చెప్పులు సంచులు మోసే వాళ్ళకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల విషయంలో భారీ ఊరటనిచ్చింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఏకంగా 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి లక్షద్వీప్, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది.
నిన్నటి ద్రోణి ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం నుండి ప్రారంభమై తూర్పు మధ్యప్రదేశ్ విదర్భాల మీదుగా ఉత్తరప్రదేశ్ లోని మధ్య భాగాల మధ్య ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఇప్పుడు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తోంది. పల్లెపోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ముందుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయని చెప్తున్నారు అధికారులు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణలో ఎస్ఐఆర్ నడుస్తుండటంతో ఎన్నికలకు బ్రేక్ పడనుందా? పల్లెపోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ముందుగా గ్రేటర్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయని చెప్తున్నారు అధికారులు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? తెలంగాణలో ఎస్ఐఆర్ నడుస్తుండటంతో ఎన్నికలకు బ్రేక్ పడనుందా? జూన్ లో ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఈసీ కసరత్తు చేపట్టిన సర్ నేపథ్యంలో వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేదెప్పుడు? టీజీఎఫ్జెడ్ 2026 స్టేట్ టాపర్ మల్లాది రిషిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా రిషికి ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చారు మెగాస్టార్. 1986 తర్వాత ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించారు విద్యార్థి రిషి. అద్భుతం కృషి చేశారు. రాష్ట్రాల్లో కలిపి కూడా ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలే ఫస్ట్ టైం ఈ చరిత్రలో ఈ అమ్మాయి ఫస్ట్ మార్క్. మీకు ఎలా ఉంది చెప్పండి. హ్యాపీగా సార్. ఎప్పుడో మీ సినిమా చూసి పెరిగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చెప్పేసి నువ్వు బాగా చదువు నాన్న, మళ్ళీ మనకి ఏప్రిల్, మేలో అటెంప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆడబిడ్డ ఏం చదివిస్తావులే అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏం సంకోచం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు ఎన్నటికీ కాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఓటు వేయమని మొహం మీదనే చెప్తామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొక్కజొన్నే పరిస్థితి 2 నెలల కాంచి కొనుడు లేదు, అమ్ముడు లేదు. బత్తాలు కొనుక్కోచుడు మాయే, కాంటాలు పెట్టుడు మేమే, లారీకి ఎత్తుడు మేమే, పైసలు కిరాయిలు కూడా మాయే.
అయినా కూడా పోవులేదు. ఆడ వెయిటింగ్ ఛార్జ్ అని మా మీదనే. వెయిటింగ్ ఛార్జ్ కూడా మా మీద. వెహికల్ తీసుకుపోయి కిరాయిలు పెట్టుకొని తీసుకొచ్చి ఈడ పెట్టి వెహికల్ పంపిస్తే 4 రోజులు ఉన్నా 4 రోజుల వెయిటింగ్ ఛార్జ్ కూడా మనదే. అట్లా పోతే కదా అయ్యి 2 నెలల కానీ పోవుడే లేదు. ఈ తంబులు పెట్టుడు, తంబుల కాడ కొట్టుకునుడు, తిట్టుకునుడు, వాళ్ళు ఇక్కడ ఉంటే చెప్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దిగి చూస్తే కదా యూరియా ఎరువులు ఎక్కడిది. మళ్ళా ఆన్లైన్ అట, ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండ్రు. ఒకరికి పట్టా అయింది, ఓని పట్టా కాలే. వాడు పట్టా కానివాడు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? పట్టా అయినోడు వానికే సరిపోతాండే. ఎకరానికి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తే వానికే సరిపోతాండే. వీడు కానివాడు ఎటు పోవాలి?